మీ దాసుల ముఖాంతరం నుంచి కూడా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ప్రతి వారిని మీ శక్తితో నింపండి. ప్రతి వారిని మీ అభిషేకంతో నింపండి. దైవజనులు వర్తమానం అందిస్తూ ఉండగా గొప్ప దైవ దర్శనమని బిడ్డలకి ఇవ్వండి. ప్రత్యక్షతని బిడ్డకి ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవ నూతన శక్తితో, నూతన అభిషేకంతో, నూతన పవర్తో నింపండి. ప్రతి బలహీనతను గద్దించండి. శక్తులను లాయమిచ్చేయండి. రావలసిన వారు నడిపించండి. వచ్చిన వారందరికీ ఆశీర్వాదం. దైవజనుని కూడా మీరు దీవించండి. బలముగా వాడుతుంది మాటలు, ప్రార్థన, వాక్యంతో మాట్లాడు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలను తెలుసుకోండి. సర్వాశీర్వాదంతో నింపండి. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం పాట పాడుకుంటూ ముందుకు కొనసాగుదాం. రైట్. యేసుతోటి విధానం పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంపుతో యేసుతోటి విధానం పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంపుతో యుద్ధనాదంపుతో ఆ రాజు సైన్యమందు చేరెను, ఓ రాజు దివ్య సేవ చేయను, ఆ రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విధాను వెళ్ళను, యేసు వైరి గెలువను, యుద్ధనాదమై యేసునాదు కొల్వను, సాధనం ఎవరు నీవు నీవేగా, సాధనం ఎవరు నీవు నీవేగా, యేసుతోటి విధాను పోదమా, అడుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంపుతో పోదమా, యుద్ధనాదంపుతో పోదమా. పరమ తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మీరు మాకు తోడుగుండండి. మమ్మల్ని మీరే నడిపించండి ప్రభువా. నీ సన్నిధి బాహుళ్యాలు మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త కీడును దూరపరచండి. ఈ స్థలములో నీ ప్రసన్నతను, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను, నీ యథార్థతను ఈ స్థలములో ఉంచమని నేను మనసారా ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రభువా. నీ శక్తి ఇక్కడ రగలనివ్వండి. నీ మహిమ ఇక్కడ ఉండనివ్వండి. నీ మహిమతో ఈ స్థలాన్ని మీరు కప్పండి ప్రభువా. నీ శక్తితో ఈ స్థలాన్ని కప్పండి ప్రభువా. నీ బలము ఇక్కడ పనిచేయాలి ప్రభువా. నీ కార్యాలు ఇక్కడ జరగాలి ప్రభువా. సాతాను జయించగలిగిన గొప్ప అభిషేకము ఈ స్థలమందు మేము పొందుకోవాలి ప్రభువా. ప్రభు చూపి మహిమ పొంది మేలులతో నింపి ఆశీర్వాదాలతో మీరే కప్పండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని, సమస్త కీడును దూరపరచు గొప్ప కార్యాలు మీరే జరిగించమని, మేలులతో నింపి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈరోజు మరి తర్ఫీదును ముగించుకొని గ్రాడ్యుయేట్స్ కాబోతున్నటువంటి మీకు ఏర్పాటు చేసినటువంటి మీ కుర్చీలో మీరు కూర్చొని దయచేసి.
ఓకే, మంచిది. ఈరోజు మన మధ్యలో ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి మరి రమేష్ మీ పాస్టర్ గారి పేరేంటి? మంచిది. ఈ సమయంలో యోసేపు గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దైవజనులు యోసేపు గారిని దయచేసి ఇక్కడికి రావాల్సినదిగా కోరుతున్నాం. రండి సార్. ఈ దైవజనులను మనం గుర్తించాలి, దైవజనులను మనం గౌరవించాలి. దయచేసి కూర్చోండి. రండి. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా దైవజనులు వస్తే నాకు చెప్పండి. ఈరోజు 15 మంది గ్రాడ్యుయేషన్కి సిద్ధపడ్డారు, కానీ 14 మంది ఉన్నారు ఈరోజు మన ఈ హాల్లో. బంటమిల్ నుండి జాషువా వెంకటేష్ తను రావాలి, తను పొంగు చూపటం వల్ల తను ఈరోజు రాలేకపోవటం జరిగింది. తర్వాత మిగతా 14 మంది గ్రాడ్యుయేట్స్ ఈరోజు మన మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. గత 2024 సంవత్సరం జూలై 1 మొదటి సోమవారం నుండి ఏప్రిల్ 21వ తారీఖు సోమవారం 2025 వరకు కూడా దేవుడు తన కృపను తోడుగా ఉంచి ఈరోజు ఇంత చక్కగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం జరగడానికి దేవుడు సహాయం చేశారు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. అపవాదిగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ వాడి ప్రయత్నాలను జయించి, వాడిని త్యజించి, వాడిని అపవాదిగాడి యొక్క తంత్రాలను కూడా ఎదిరించి ఇది ఎంతటితో అయిపోలేదని ముందుకు నిలబడి పరిచర్యలో కొనసాగడం దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదరణ. దాన్ని బట్టి మనమందరం ఈ రోజు వరకు క్షేమంగా ఉండగలుగుతున్నాం. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మరి ఈ సంవత్సరం ఎందుకో తెలీదు, మా మధ్యలో మరొక విజిటింగ్ ఫ్యాకల్టీ ఒక ఆయన ఉన్నారు, డానియల్ గారు. ఈరోజు ఆయన రాకపోవటం ప్రోగ్రాము మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను తీసుకుని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఈ ప్రోగ్రాం ఎక్కడ ఆగదు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ డే దట్ వీ కుడ్ ఏబుల్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్ బై హ్యావింగ్ హిస్ ప్రెజెన్స్ అండ్ హిస్ మెజెస్టీ బీయింగ్ హియర్, దట్ వీ కుడ్ ఏబుల్ టు serve the Lord forever. And also we have a burden that we need to bring many souls to the kingdom of God. Our paricharyalo that we could able to make many disciples since 2014. 2014 సంవత్సరం నుండి ఈ యొక్క సేవకుల తర్ఫీదుని ఇవ్వడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. Every year we could able to raise from 23 to 15 students every year, and we could able to raise the leaders so far all these years. ఇన్ని గత సంవత్సరాలుగా ఈ పరిచర్యలా జరగడానికి దేవుడు కృప చూపుతూ వస్తున్నారు. ఈ పరిచర్యలు ఇంకా ఇలాగే ఆగకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి ఇంకా మన మధ్యలోనికి మరి వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి దైవజనులు సుధాకర్ గారు ఆయన వస్తున్నారు. ఆయన వర్తమానం అందిస్తారు. మన మధ్యలో చీఫ్ గెస్ట్గా ఆయన వస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ద స్టేజ్ ఫర్ టు గ్లోరిఫై ఓన్లీ గాడ్, వన్ అండ్ ఓన్లీ గాడ్, బట్ నాట్ టు ఎనీబడి ఎల్స్. కేవలం దేవుని నామానికి మాత్రమే మహిమ కలగాలి, దేవుడు మాత్రమే ఘనపరచబడాలి. ఇక్కడ ఈ స్థలంలో దేవుడు మాత్రమే తన కార్యాలు జరిగించాలి. ఆ విధంగా దేవుడు ఈరోజు ఈ యొక్క కార్యం జరిగించుకున్నట్లుగా మనమందరం లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిని మనం కోరదాం, దేవుని శక్తిని మనం కోరదాం, దేవుని ప్రభావాన్ని మనం కోరదాం, దేవుని కనికరాన్ని మనం కోరదాం, దేవుని యొక్క ప్రసన్నతను మనం కోరదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. 2 చేతులు పైకెత్తి ప్రభువా ఈ స్థలమందు మీరుండండి నాయన, ఈ స్థలమందు మీరుండండి ప్రభువా, నీ శక్తిని ఈ స్థలమందు ఉంచండి ప్రభువా, నీ మహిమని ఈ స్థలమందు ఉంచండి ప్రభువా. ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడి నన్ను స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని నువ్వు చెప్పావు కదా. నీవు కావాలి ప్రభా. ఈ స్థలంలో మీరుండటం మేము చూడాలి ప్రభా. ఈ స్థలంలో మీరుండటం మేము చూడాలి ప్రభా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా.
దేవానికి వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. దయమయడానికి స్తోత్రాలు, వందనాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా విమోచకుడా నీకు వందనాలు. నీ కనికరం మా పైన చూపండి, మీ ఆదరణ మా పైన చూపండి, మీ ఆశీర్వాదం మా పైన చూపండి, నీ దీవెన మా పైన చూపండి. నీ ప్రచండమైనటువంటి నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నీ శక్తిని ఈ స్థలమందు కుమరించండి అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీ నామం మహింపరచబడాలి, మీ నామం గణపరచబడాలి. నోరు తెరిచి ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు మౌనం ఉండొద్దు. మీ స్వరాలు వినబడట్లా, మీ స్వరాలు వినబడట్లా. నోరు తెరిచి ప్రభా నీ కార్యాలు జరిగించయ్యా, మీ కార్యాలు జరిగించండి అయ్యా. మీ శక్తి కలిగిన కార్యాలు జరిగించండి ప్రభా, ప్రభావం కలిగిన కార్యాలు జరిగించండి ప్రభా. ఈ స్థలమందు నీ నామం మహింపరచబడాలి, ఈ స్థలమందు నీ నామం ఘనపరచబడాలి, ఈ స్థలమందు నీ నామం కీర్తించబడాలి ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీరు మౌనం ఉంటే అపవాది గారికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీరు మౌనం ఉంటే సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడ దేవుడి నామం మహింపరచబడదు. మీరు నోరు తెరిచి స్తుతించగలిగితే, నోరు తెరిచి ప్రభుని కనపరచగలిగితే. గ్రాడ్యుయేట్స్ నుండి నాకు ఏ శబ్దం వినబడట్లా. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. గ్రాడ్యుయేట్స్ హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా స్వరాలు వినపడాలి, స్వరాలు వినపడాలి. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, రక్షకుడా నీకు స్తోత్రం. ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు మౌనం ఉండొద్దు, ఎవరు మౌనం ఉండొద్దు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి కలిగిన మా ప్రభు, మహిమ కలిగిన మా ప్రభు, జీవము కలిగిన మా ప్రభు, రక్షకుడు అయిన మా ప్రభు, విమోచకుడు అయిన మా ప్రభు, జీవాధిపతి అయిన మా ప్రభు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, అద్భుత కార్యాలు జరిగించేవాడా, మహత్ కార్యాలు జరిగించేవాడా, సూచక్రియలు జరిగించేవాడా, గొప్ప కార్యాలు జరిగించేవాడా. స్తోత్ర. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. ఉదయకాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని, తన ప్రణాళిక జరిగించాలని గ్రాడ్యుయేట్స్గా సిద్ధపడుతున్న వారిని దేవుడు అభిషేకించినట్లుగా రాబోతున్న దేశగుల నుంచి దేవుడు ప్రత్యేకంగా వచ్చిన అందరితో మాట్లాడినట్లుగా మనందరం ప్రార్థిద్దాం. మౌనం ఉండక సర్వోన్నతుల దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ ఆయన శక్తిని అనుభవించే సమయము, ఆయన బలమును అనుభవించే సమయము, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిని ఆస్వాదించే సమయం, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండేటట్టుగా ఈ ఉదయకాలంలో అందరూ సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ దేవా నీ కార్యాలు జరిగించండి, నీ చిత్తం జరిగించండి, ఎవరవా నీ మహిమ మాకు కనపరచండి అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రభుని స్తుతించే సమయము, ప్రభుని మహింపరిచే సమయము, కొనియాడే సమయము, గణపరిచే సమయం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అంతే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరుగుతున్న సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఈ జరగబోతున్న కార్యక్రమాన్ని దేవుడే ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆయన నామానికి మహిమకరంగా జరిగించినట్లుగా చేరున్న మనము కూడుకున్న మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనం ఉండొద్దు, ప్రార్థన చేయండి. దేవుని శక్తి మనకు కావాలి, దేవుని ప్రభావం కావాలి, దేవుని మహిమ కావాలి, ఆయన ఉచితమైన కృప మనల్ని ఆవరించాలి. ప్రభువా నీ ప్రసన్నత మాకు కావాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన దర్శించే దేవుడు, కాపాడే దేవుడు, తోడుగుండే దేవుడు, నడిపించేవాడు, బలపరిచేవాడు,
ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా జరిగించున్నాయన. అయ్యా, ఈ కార్యక్రమాన్ని మీరే తండ్రి అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాం, జరిగించండి అని ప్రతి ఒక్కరం కూడా చెప్దాం, ప్రతి ఒక్కరం కూడా చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని అనుభవించే సమయం, దేవుని మహిమను అనుభవించే సమయం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వచ్చిన వారికి ప్రయోజనకరంగా, మరి ముఖ్యంగా తరబేదు పొందిన ప్రతి బిడ్డను దేవుడు దర్శించి అభిషేకించి ఈ కార్యక్రమం ద్వారా నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించినట్లుగా, దేవుడు చేయనట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిద్దాం. ప్రభువా, నీ చిత్తము బిడ్డల పట్ల జరిగించండి. గ్రాడ్యుయేట్స్ చేతబడిన ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చిన అందరిని బట్టి మీకు ఆశీర్వాదాలు ప్రభు. అలాగే గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న ప్రభు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులను బట్టి మీకు వందనాలు ప్రభు. వారిని మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మతో నింపినైనా మీరే ప్రభు వారిని నడిపించండి ప్రభు. ఇంతవరకునైనా వారు ఎంతో సేవల ప్రభు తర్ఫీదు పొందారు తండ్రి. ఇక నుంచి ప్రభు బయటికి ప్రభు సేవాపరంగా వెళుతున్న మీరే తోడుని సహాయం చేయండి. మంచి మెలకువ దయచేయండి ప్రభు, మంచి జ్ఞానము దయచేయండి ప్రభు, పరలోక జ్ఞానము దయచేయండి ప్రభు. ఎక్కడ ఎలా సువార్త ప్రకటించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, మీ గురించి ప్రభు సువార్త ఏ విధంగా ప్రకటించాలో వారికి మీరు బోధించండి ప్రభు. మీరే మంచి బోధకుడై బోధించండి ప్రభు అని మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభు. ప్రభు లైట్ వ్యూవర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రభు శామ్యూల్ గారిని, అలాగే ప్రవీణ గారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎన్ని సంవత్సరాలుగా తండ్రి మీరు వాగ్దానం ఇచ్చి ప్రభు ఈ బైబిల్ కాలేజ్ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రభు మీరు ముందుండి తండ్రి ప్రతి సంవత్సరం నాయన వచ్చే విద్యార్థులను మీరు ప్రభు నడిపించి వారిని సేవకులుగా అనేక మంది నాయన ఈ లైట్ వ్యూవర్స్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మందిని ప్రభు సేవకులుగా తర్ఫీదు చేయడానికి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి, నడిపింపుని బట్టి వందనాలు ప్రభు. అలాగే ఈ సంవత్సరంలో కూడా ప్రభు ఈ విద్యార్థులు ప్రభు తర్ఫీదు పొందారు తండ్రి. వారు కూడా మంచిగా సేవా పరిచర్యలో కొనసాగడానికి సహాయం చేయండి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రభు అనేక మందికి దీవెనకరంగా ఈ కార్యక్రమం దాన్ని సహాయం చేయండి ప్రభు. వస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, మీరే కృప చూపించండి. ఈ కార్యక్రమం ఆది వరకు అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, చాలా సంతోషం. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో దైవజనులు మన మధ్యలోకి సకాలంలో వచ్చేసారు. మరి నేను తడవ చేయకుండా, ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని మరి మన మధ్యలో వర్తమానం అందించడానికి వచ్చినటువంటి రెవరెండ్ సుధాకర్ గారికి ఈ సమయాన్ని నేను తడవ చేయకుండా ఇచ్చేస్తున్నాను. సో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. యొక్క తండ్రి గారు ఉన్నారు. ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. మరి పెద్ద చక్కగా అంకుల్ గారు మన ఇంటికి కూడా మేము వెళ్ళాం.
అంకుల్ గారు కూడా చాలా చక్కగా ఆయనకి పాటలు పాడటం అన్న ప్రార్థన చేయడం అన్న చాలా ఇష్టం అంకుల్కి. సో అంకుల్ యొక్క పాటను మనం విందాం. అంకుల్ రండి. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారు మరి పాట పాడమని కోరారు కాబట్టి ఒక పాట పాడతాను నేను. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టినా బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు
మరచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. మరి నాయన గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం చాలా గొప్పది. ఆయన పాట అంటే చాలు ఆయనకి ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం వచ్చేస్తుందో. అంతేకాదు తన కుమారునితో ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి సేవలో సహకరిస్తూ ఇద్దరు ఏంటో విడువని జంటగా ఎక్కడికైనా అలా వెళ్ళిపోతారు. అది దేవుడిచ్చిన కృప. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా వాడబడాలని వెనక సపోర్ట్గా ఆయన కూర్చుని దైవజనులు సుధాకర్ గారి కొరకు విజ్ఞాపన చేస్తుంటారు. ప్రభువా నా బిడ్డను వాడుకోండి, రాత్రి లేదా ఈ పగలు వాడుకోండి అని చెప్పేసి ఒక విజ్ఞాపన కొరకు ఒక మంచి సపోర్టర్. అయ్యగారు మీరు నిజంగా ధన్యులని నేను చెప్పగలను. అంత సపోర్ట్ దేవుడు మీకు ఇచ్చాడు. అమ్మకు ఆరోగ్యం బాగుంటే అసలు అమ్మ కూడా ఆగరేమో నాకు తెలిసి కదా. అంతేకాదు సరే ఒక్కసారి మన మధ్యలోకి వచ్చినటువంటి సుధాకర్ అయ్య గారికి, వారి కుమార్తెకు, అలాగే తండ్రి గారికి, అలాగే బాబు ఎవరో వచ్చారు. ఓకే, ఒకసారి అయ్యగారు మీరు లేచి నిలబడితే వీ వెల్కమ్ యూ విత్ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి వీ వెల్కమ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ. సో దిస్ ఇస్ యువర్ టైమ్. లెట్ ద లార్డ్ స్పీక్ త్రూ యూ. అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి మళ్ళీ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావడానికి ప్రభు ఎంతో కృప చేశారు. మరి నిజంగా ఈ లైట్ వ్యూవర్స్ బైబిల్స్ కాలేజ్లో మరి ప్రతి గ్రాడ్యుయేషన్కి మరి దైవ శాఖలు శామ్యులయ్య గారు, అలాగే నిరీక్షణయ్య గారు, మరి వారి కుటుంబ సభ్యులతో కలిసి అలా పాస్టర్ గారు, ఇద్దరు పిల్లలు, మరి ఆమె అమెరికా నుంచి ఆమె కూడా వచ్చున్నారు. అంటే అందరితో కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడు ఎంతో కృప చేశారు. మరి ప్రత్యేకించి ఈరోజు మరి బైబిల్ తర్ఫీదు పొంది గ్రాడ్యుయేషన్కి సిద్ధపడి ఉన్నారు. ఒక యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు, ఆలోచనలు కలుగున్నాడని నేను నమ్ముతూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. సమయాన్ని వ్యర్థపరచుకుని కొన్ని మాటలు మనం విందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మరి అవకాశం ఇచ్చిన దైవ శాఖలకి, అలాగే లైట్ వ్యూవర్స్ మరి బైబిల్ కాలేజ్ ఫౌండర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కగా కొన్ని మాటలు మనం విందాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు 2 కొరింథీయులో వారికి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి బైబిల్ తర్ఫీదు పొంది మరి కొంతమంది జాబ్ చేస్తూ సేవ, లేకపోతే ఫుల్ టైం మినిస్ట్రీ, హాఫ్ టైము, ఏదైనప్పటికీ కూడా ప్రభు పనిచేయడానికి మీరు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు కావలసిన ఒక అమూల్యమైన శ్రేష్టమైన ఒక అంశాన్ని మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ అంశం ఏంటంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం, తెలుగులో కృప అంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు ఈ కృప అనేది మనం పేర్లకు ఉపయోగిస్తాం. కృపమ్మ, కృపామయుడు, కృపారావు, కృపావరం, అలాగే గ్రేస్ ఏంజల్,
అని, లేకపోతే గ్రేస్ అని రకరకాలుగా మనం కృప పెట్టుకుంటాం. కానీ ఈ కృప అనేది వాటన్నిటికన్నా మించింది. అది మనం ఈరోజు కొన్ని మీకు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈరోజు చెప్పబోయే దాంట్లో కృప అంటే ఏంటి, కృప ఎవరు తీసుకొచ్చారు, కృప ఎలా విస్తరిస్తుంది, ఈ 3 మాటలు మీకు చెప్పి నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. నాకు 11:30 అయింది, 12:30, ఒక 1 అవర్ సాలిడ్గా ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల వెళితే మరి ఎంతో చెప్పాలని వస్తాం, వాళ్ళు కరెక్ట్గా 20 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తారు, ఏం చెప్పలేము. కాబట్టి నేను కూడా మరి చేయలేను ఏమి. అందుకనే కొన్నిసార్లు మరి ఆలోచించి రెండోసారి వాళ్ళు పిలిచినప్పుడు రాలేనని చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మరి అక్కడ వాక్యానికి సమయం లేనప్పుడు మనం వెళ్ళి చేసేది ఏమీ లేదు. కాబట్టి దైవ శాఖలు, ఎందుకంటే మరి పెంతెకోస్తు అనుభవం కలిగిన వారు, మరి వాక్యం మెయిన్ కాబట్టి ఒక కొంత సమయం ఇచ్చారు. కాబట్టి కొన్ని మాటలు ఖచ్చితంగా దీని ద్వారా ఈ ఉదయకాలంలో వచ్చిన మరి సంఘస్థులు అవనివ్వండి, వారి బంధువులు అవనివ్వండి, అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఇలా రాస్తున్నాడు, ఏమన్నా చూడండి. మరియు అన్నిటి యందు, అందరు చెప్పండి, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు నా ఎడల సమస్త విధములైన కృపను, అంత చెప్పండి, కృపను విస్తరింప చేయగలడు. అందరూ 2 చేతుల పైగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన, అంటే మంచి కార్యాలు చేయడానికి కావలసిన కీ, తాళం ఏంటయ్యా అంటే కృప కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే కృప లేకపోతే నువ్వు అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ఏ కార్యాలు కూడా నువ్వు చేయలేవు. అవి చెయ్యాలి అంటే కృప వెంబడి కృపతో కృప విస్తరిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ఏదైనా మనం చేయగలుగుతామని ప్రభు పేడ తెలియపడు. ఎస్పెషలీ ఈ యొక్క ఉదయకాలంలో దేవుని పరిచర్య చేయాలనో, లేకపోతే వాక్య పరిజ్ఞానం కోసమో, లేకపోతే మీ సంఘాల్లో లేకపోతే ఎక్కడైనా నూతన పరిచర్య చేయడానికి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ పరిచర్య అన్నిటిలో ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి కలిగి ప్రతి మంచి కార్యాలు చేయడానికి కావాల్సింది దేవుడు మనకేంటంటే ఇచ్చింది ఏంటంటే దేవుని కృపను మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కృప అంటే ఏంటి? కృప అంటే, కృప అనేది గ్రేస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. అంటే దేవుని యొక్క గుణ లక్షణాల్లో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణాలు అతి ప్రాముఖ్యమైన ఎసెన్షియల్, చాలా విలువైన గుణ లక్షణం ఏంటంటే కృప చూపించడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కృప చాలా అతి ప్రాముఖ్యమైన దేవుని యొక్క, దేవాది దేవుని యొక్క ఒక గుణం, ఒక గుణ లక్షణం అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే, ఈ లోకంలో కృపను ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎలా చెప్పారంటే, కృప అనేది ఏంటంటే గాడ్స్ ఫేవర్ టువర్డ్స్ అన్వర్ది అన్డిజర్వ్. అంటే అర్హత లేని వారికి దయ చూపించే విధానాన్ని, దయ చూపించే దాన్ని ఏమన్నారో తెలుసా? కృప అన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అర్హత లేని వారికి అర్హత చూపించేది, అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది ఏంటయ్యా అంటే దేవుని కృప. ఈ సందర్భంలో సేవ చేసే అర్హత మనకి లేదు. యాక్చువల్గా దేవుని వాక్యాన్ని ప్రకటించే అర్హత మనకి లేదు. ఒకవేళ దేవుడు ఆ అర్హత మనకు తీసేసి దూతలకు ఏదన్నా ఇచ్చుంటే అవకాశం, అసలు ఒక్క దూత ఈ భారతదేశం మొత్తాన్ని మార్చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దూతలకు ఇవ్వలేదు ఆ భాగ్యం. ఎవరికి ఇచ్చారు? మీకు నాకు ఈ సువార్తను మోసుకెళ్ళే, లేకపోతే ఈ సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు ఎలా ఇచ్చాడంటే అదొక దయనండి,
అదొక కృపనండి. ఆ ఫేవర్ మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చాలా ధన్యులు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కవారికి చెప్పండి, మీరు చాలా ధన్యులు అని చెప్పండి. ఎస్పెషలీ ఈరోజు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటున్న వారు, గ్రాడ్యుయేషన్ పొందుతున్నవారు, ఇట్స్ ఏ బ్లెస్సింగ్, ఇట్స్ ఏ ప్రివిలేజ్, ఇట్స్ ఏ హానర్. దేవుడు మనల్ని ప్రేమించి మీకు ఈ సువార్తను మోసుకెళ్ళే ఒక కృపను దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఈ సువార్తను మిమ్మల్ని తర్ఫీదు చేయడానికి, మిమ్మల్ని ట్రైన్ చేయడానికి దేవుడు అయ్యగారికి ఆ యొక్క కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అసలు ఈ కృప ఎవరు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనం చదువుదాం. మనకు తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏమైంది? శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశాడంట? ఆయన నివసించాడు. అంటే ఈ కృపను ఎవరు తీసుకొచ్చారు? ఈ ఫేవర్ని ఎవరు తీసుకొచ్చారంటే యేసు ప్రభువారు వస్తూ ఈ లోకానికి మనకు తీసుకొచ్చింది ఏంటయ్యా అంటే దేవుని కృపను తీసుకొచ్చారు. అది కొంచెం క్లారిటీగా మీరు 17వ వచనం చూస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాత నిబంధన ఎవరి ద్వారా? మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కానీ కృపావార్త, కృపా సువార్త, ఈ కృప ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? యేసు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఈ లోకానికి వస్తూ మతం మార్చడానికో మతం దించడానికో రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, అయ్యో నా స్వరూపంలో నా బిడ్డలు నేను చేసుకున్నాను, నా పోలిక వాళ్ళకి ఇచ్చాను, అపవాది వాళ్ళు మోసం చేసి దారి తప్పించాడు, కాబట్టి వీళ్ళని నేను బ్రతికించాలి, మళ్ళీ నా హక్కును చేర్చుకోవాలి, నేనుండే ప్రదేశంలో వాళ్ళు ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ వల్ల కాదు. కాబట్టి కొంత నేను దయ వాళ్ళకు చూపిస్తే ఆ దయ వాళ్ళని ఏం చేస్తుందంటే నా దగ్గరికి చేర్చుద్దన్న ఉద్దేశంతో వస్తూ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ దయను, ఆ ఫేవర్ను పట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నచ్చినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైనోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కనోడు ఒకసారి అడిగేవాడిని, మీకు ఏమన్నా అర్థమవుతుందా అని అడగండి. ఒకసారి అడగండి. ఎందుకంటే వచ్చాము వెళ్ళిపోయామని కాదు, ఏదో 4 మాటలు గుండెల్లో నింపుకుంటే ఖచ్చితంగా ఆ మాటలకు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైందని చెప్పారా ఎవరైనా? ఇంకా చెప్పదు, మళ్ళీ చెప్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికి అర్థమైందా? వెనకయ్యా మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు వెనకోలు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కృప ఎవరిచ్చింది? ఎవరి దయ వల్ల వచ్చింది కృప? ఇట్స్ ఎ గాడ్స్ ఫేవర్. దేవుని దయ. ఈ రోజు మీరు బ్రతికి ఈ యొక్క ఆర్ఆర్ మెస్ మీద, ఈ హాల్లో, ఈ మీటింగ్ లో, ఆ కుర్చీలో కూర్చున్నావంటే నీ మందులు కాదు, నీ జ్ఞానం కాదు, పొద్దున్నే తీసుకున్న నీ షుగర్ టాబ్లెట్ కాదు, నీ భోజనం కాదు, కేవలం దేవుని కృప. నచ్చినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా మంది అనుకుంటారు, ఏమండి నేను ఆరోగ్య నియమాలు బాగా పాటిస్తానండి, అసలు నేను ఉప్పు ఎక్కువ తిన్నండి, కారం ఎక్కువ తిన్నండి, మా ఆవిడ చాలా బాగా చూసుకోవడదు, ఆమె వల్లే నేను బ్రతుకుతున్నాను. నిన్న ఒక ఆయన చెప్పాడు, 75 ఏళ్ళు, ఆమెకు 65 ఏళ్ళు, మేనగోళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆయన స్టేజ్ మీద నిలబడి ఈ మాట చెప్తున్నాడు, నేను బతుకున్నానంటే కారణం మా ఆవిడే అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు అనిపించిందయ్యా మీ ఆవిడ కాదయ్యా, అది దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అట్లా ఆవిళ్ళు బ్రతికిచ్చేసి ఈరోజు ఎంతమందిని బ్రతికించుకో. మంచిదే, భార్య ఒకవేళ ఆహారం టయానికి పెట్టడం, మంచిగా మందులు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువగా దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఒక్క రోజు కూడా నువ్వు చూడలేవు. ఈ రోజు అయితే నువ్వు హ్యాపీగా చైర్లో కూర్చున్నావు, కానీ ఇదే నువ్వు ఒక హాస్పిటల్ ఉన్న ఏరియాకి వెళ్తే కొంతమంది మంచం
మంచం మీద ఒంటి నిండా ట్యూబులు పెట్టుకొని బయట డబ్బుల కోసం వెతుకుతూ ఎంతో మంది బాధలు పడేవారు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను అటువంటి స్థితిలో ఉంచలేదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసిన వారై ఉన్నావు. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని దయ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇట్స్ ఎ గాడ్స్ ఫేవర్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాస్టర్ గారు, ఈ దేవుని దయ కొంతమందికైనా మీకైనా మాకు కూడా ఉందంటే దానికి కూడా ఒక వాక్యం ఉంది, అది మీకు చూపిస్తాను చూడండి. మీరందరూ దీనికి వస్తే ఎఫీసీలు రాసిన పత్రిక 4:7 ఎఫీసీలకు రాసిన పత్రిక 4:7 వస్తే ఈ మాట ఉంది. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ఏమి ఇవ్వబడిందంట? కృప ఇయ్యబడెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? కృప. పక్కనోడు చెప్పండి, దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి కృప అని చెప్పండి. కృప ఉందనుకోండి ఉద్యోగం సంపాదించగలవు. కృప ఉందనుకోండి ఎక్కడ నిన్ను తోసేశారో అక్కడే నువ్వు పైకి రాగలవు. కృప ఉందనుకోండి ఏ గ్రామంలో అడుగు పెడితే అక్కడ మందిరాన్ని నువ్వు కట్టగలవు. కృప లేకపోతే నువ్వు తలకిందలు తపస్సు చేసినా అక్కడ సేవ చేయలేవు, అక్కడ మందిరాన్ని కట్టలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు 9వ గ్రాడ్యుయేషన్ జరుగుతుందంటే అది దేవుని కృపను బట్టే జరుగుతుంది. కానీ పాస్టర్ గారు తపస్సు చేసి అడవుల్లోకి వెళ్ళి కూర్చున్న గ్రాడ్యుయేషన్ జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవ్రీథింగ్ అన్ని కూడా దేవుని కృపతో జరుగుతాయి. అంటే అందరికంట ఎంతో కొంత పరిమాణము ఇచ్చాడు. పరిమాణం అంటే ఆ కొలతనండి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఏమనొచ్చు? పరిమాణం అంటే కొలత, లేకపోతే ఎంతో కొంత. కొంచెం భోజనానికి వెళ్ళినప్పుడు ప్లేట్లు అమ్మో చాలా వేసేసారు, ఎక్కువ పరిమాణంలో వేసేసారండి, నాకు కొంచెమే పెట్టారండి, వాళ్ళకైతే 5 ముక్కలు వేసారు, నాకు 2 అంటామే. అది మీకు అర్థం అవ్వాలని బాగానే పెడతారులే, మీరు బాధపడమాక. దేవునికి స్తోత్రం. ముందే చెప్తున్నారు, పెట్టరేమో అనుకుంటారు కొంతమంది. ఏం పర్వాలా, ఇక్కడ బాగానే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎందుకంటే నిన్న మీ అయ్యగారు చెప్పారు, అయ్యగారు అక్కడ భోజనం బాగుంటుంది, హాలు బాగుంటుంది, అందుకే ఈ సంవత్సరం కూడా అక్కడే పెడుతున్నా, అందుకే ఆ మాట అన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప అనేది ఎవరు? దేవుని యొక్క గుణలక్షణం. కృప అంటే అర్హత లేని వారికి అర్హత చూపించేదే కృప అన్నాం. ఈ కృప ఎవరు తీసుకొచ్చారు? యేసయ్య తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఇది అందరికి ఇచ్చాడంటే అందరికీ కూడా ఎంతో కొంత పరిమాణంలో ఏం చేశాడు? కృప అనేది ఇచ్చాడు. ఆ కృపను మనం పెంచుకోవాలి. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అది మీకు చెప్తా, ఎలా విస్తరిస్తుంది అనేది మీకు చెప్తా. ఓకే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ కృపను మన కృప అని మాట వాడుతున్నాం. కానీ తీతు ఏం చేశాడంటే ఈ కృపకు ఒక పేరు పెట్టాడు. ఏంటో చూద్దాం చూడండి. అది చెప్పి నేను మీకు విస్తరణలోకి వెళ్ళిపోతాను. తీతు పత్రిక 2వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 2 11th verse ఈ విధంగా ఉంది. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని కృప. కృప అంటే ఎవరో కాదు, మన యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఏమొచ్చిందంట? దయ చూపించబడతారు, కృప చూపించబడతారు. ఆయన దగ్గరికి ఎంతో మంది లోకంలో ఉన్నప్పుడు వచ్చారు. ఒకరోజు కుష్ఠరోగి వచ్చాడు, ఒకరోజు యాయీరు వచ్చాడు, ఒకరోజు శతాధిపతి వచ్చాడు, ఒకరోజు ఎవరు వచ్చారు? చాలా మంది, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, గుడ్డివాళ్ళు వచ్చారు, భర్తమై వచ్చాడు. ఎవరు వచ్చినా అందరి మీద దయ చూపించాడే కానీ ఎవరికి నేను దయ చూపించనని అనే మాట లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు దయ చూపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పలేదు. హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా పక్కవారు చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు దయ చూపిస్తాడు అని చెప్పండి, కృప చూపిస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి. మనం ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు చెప్తానికి వెళ్తుంటే కొడుతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్తే ప్యాడ్ నీళ్ళు వేస్తున్నారు, ఈ మధ్య ఇంకా రెచ్చిపోతున్నారు. అయ్యా, ఈ లోకంలో నీకు దయ చూపించే వాళ్ళు ఎవరూ లేరు, దయ చూపించేది యేసయ్యే, యేసయ్య దగ్గరికి రండి అంటే వాళ్ళు దానికి రకరకాలుగా పేర్లు పెట్టి మీ వాళ్ళకి చెప్పుకోండి, మా ఊర్లోకి రావద్దు, మా ప్రాంతానికి రావద్దని కృపను వాళ్ళు తోసేసుకుంటున్నారు. కృప తోసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఏమీ కూడా కలిసి రాదని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా దయ చూపించే వాళ్ళు లేరు, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, ఎవ్వరు కూడా మన జీవితాలను బాగు చేసేవాళ్ళు లేరు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? అయ్యో, నా స్వరూపంలో నా పోలికలో నా బిడ్డలు నేను చేసుకున్నాను, నా బిడ్డలను ఎంత మాత్రం నేను విడిచిపెట్టకూడదు, ఏ విధంగా నా బిడ్డలను మళ్ళీ నేనుండే స్థలంలో ఉండాలని చెప్పి వీళ్ళని ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ఫేవర్తో ఈ లోకానికి వచ్చి ఆ ఫేవర్ మనకు చూపిస్తూ ఆ దయతో లేకపోతే ఆ ఫేవర్తో మనల్ని ఏం చేశాడో తెలుసా? మనల్ని ఇంకొక స్థాయిలోకి నిలబెట్టి ప్రభు రాజ్యంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కృప చాలా అవసరం. అందుకే దీని గురించి ఏమన్నారంటే, ఒక మాట మీకు నేను చూపిస్తాను చూడండి, చాలా మంచి మాట, మీకు చాలా మంచి మాట దేవునికి. ఎందుకంటే ఈరోజు గ్రాడ్యుయేషన్ అవుతున్నారు కాబట్టి ఈ మాట మీకు కావాలి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తులు రాసిన కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్త, చూసారా, మేము ప్రకటించే వార్త ఏంటి చూడండి, మనం మతములు మార్చే వార్త చెప్పట్లా, కృపా సువార్త అంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సువార్త ఎక్కడ ప్రకటిస్తాం అక్కడ ఏం పుట్టుద్దో తెలుసా? కృప పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ పుట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ సమరయ స్త్రీ ఆ ఊరికి వెళ్ళి చెప్పగానే అక్కడ ఏం పుట్టింది? కృప, దయ పుట్టి యేసయ్యను ఆ గ్రామానికి తీసుకెళ్ళడానికి కారణమైంది. ఊరంతా కదులొచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమనో తెలుసా? అదిగో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు. ఈ సువార్త ప్రకటించడానికి ఏం చేస్తున్నాడంట? నడవట్లేదు, లేకపోతే ఊరికేనే ఫాస్ట్ గా వెళ్ళట్లా, పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య సువార్త కొరకు మనం ఏం చేయాలో తెలుసా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. ఈ రోజు సువార్త చెప్పడానికి వెళుతూ చాలా మంది వాళ్ళు కొడతంటే పారిపోతున్నారు. నిజమే, నిజమే. ఎందుకంటే బానే వృత్తిగా ఉన్నాడు, భయం ఉండి, ఆందోళన ఉండి. కానీ ప్రభు కొరకు మనం నిలబడాలి. ఒక్కసారి ఈ యొక్క యుద్ధంలో నిలబడిన తరువాత మరణం ఎలాగైనా వస్తుంది. ఒకవేళ అలా కొట్టి నిన్ను చంపొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఈ కృప నిన్ను రక్షించింది కాబట్టి ఈ సువార్తను ఆపటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా మంది భయం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప అనేది ఎవరు? దేవుని యొక్క గుణలక్షణం. కృప అంటే అర్హత లేని వారికి అర్హత చూపించేదే కృప అన్నాం. ఈ కృప ఎవరు తీసుకొచ్చారు? యేసయ్య తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఇది అందరికి ఇచ్చాడంటే అందరికీ కూడా ఎంతో కొంత పరిమాణంలో ఏం చేశాడు? కృప అనేది ఇచ్చాడు. ఆ కృపను మనం పెంచుకోవాలి. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అది మీకు చెప్తా, ఎలా విస్తరిస్తుంది అనేది మీకు చెప్తా. ఓకే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ కృపను మన కృప కృప అని మాట వాడుతున్నాం, కానీ తీతు ఏం చేశాడంటే ఈ కృపకు ఒక పేరు పెట్టాడు. ఏంటో చూద్దాం చూడండి. అది చెప్పి నేను మీకు విస్తరణలోకి వెళ్ళిపోతాను. ఆ తీతు పత్రిక 2వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 2 11th verse లో ఈ విధంగా ఉంది. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని కృప. కృప అంటే ఎవరో కాదు, మన యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఏమొచ్చిందంట? దయ చూపించబడతారు, కృప చూపించబడతారు. ఆయన దగ్గరికి ఎంతో మంది లోకంలో ఉన్నప్పుడు వచ్చారు. ఒకరోజు కుష్ఠరోగి వచ్చాడు, ఒకరోజు ఆ యాయిరు వచ్చాడు, ఒకరోజు శతాధిపతి వచ్చాడు, ఒకరోజు ఎవరు వచ్చారు? చాలా మంది, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, గుడ్డివాళ్ళు వచ్చారు, భర్తమై వచ్చాడు. ఎవరు వచ్చినా
అందరి మీద దయ చూపించాడే కానీ ఎవరికి నేను దయ చూపించను అనే మాట లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు దయ చూపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పలేదు. హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా పక్కవారు చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు దయ చూపిస్తాడు అని చెప్పండి. కృప చూపిస్తాడని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు దగ్గరికి రమ్మని చెప్పాలి మనం. ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు చెప్తానికి వెళ్తుంటే కొడుతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్తే ప్యాడ్ నీళ్ళు వేస్తున్నారు, ఈ మధ్య ఇంకా రెచ్చిపోతున్నారు. అయ్యా, ఈ లోకంలో నీకు దయ చూపించే వాళ్ళు ఎవరూ లేరు, దయ చూపించేది యేసయ్యే, యేసయ్య దగ్గరికి రండి అంటే వాళ్ళు దానికి రకరకాలుగా పేర్లు పెట్టి మీ వాళ్ళకి చెప్పుకోండి, మా ఊర్లోకి రావద్దు, మా ప్రాంతానికి రావద్దని కృపను వాళ్ళు తోసేసుకుంటున్నారు. కృప తోసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఏమీ కూడా కలిసి రాదని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా దయ చూపించే వాళ్ళు లేరు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఎవ్వరు కూడా మన జీవితాలను బాగు చేసేవాళ్ళు లేరు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? అయ్యో, నా స్వరూపంలో, నా పోలికలో నా బిడ్డలు నేను చేసుకున్నాను, నా బిడ్డలను ఎంత మాత్రం నేను విడిచిపెట్టకూడదు, ఏ విధంగా నా బిడ్డలను మళ్ళీ నేనుండే స్థలంలో ఉండాలని చెప్పి వీళ్ళని ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ఫేవర్తో ఈ లోకానికి వచ్చి ఆ ఫేవర్ మనకు చూపిస్తూ ఆ దయతో లేకపోతే ఆ ఫేవర్తో మనల్ని ఏం చేశాడో తెలుసా? మనల్ని ఇంకొక స్థాయిలోకి నిలబెట్టి ప్రభు రాజ్యంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కృప చాలా అవసరం.